చంద్రబాబు తన స్థాయి దిగజారి ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేస్తున్నారని మాలింటి మారెప్ప అన్నారు. రాష్ట్రాన్ని బాబు రోడ్డుపాలు చేశాడని విమర్శించారు. 34వ రోజు పాదయాత్రలో పాల్గొన్న మారెప్ప చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముస్లింలు వైఎస్సార్ కుటుంబాన్ని మరవరని ఓ మైనార్టీ నేత చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర బూటకమంటూ మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మూలింటి మారెప్ప. చంద్రబాబు విజన్ లేని లీడర్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని బాబు అధోగతి పాల్చేశారని విమర్శించారు. మరిసిపోయి మతి భ్రమించి ఆయన లాస్ట్ కు దిగజారిన మాటలు మాట్లాడుతున్నాడు. 10 కోట్లకు అమ్ముడుపోతున్నారని ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతలను గుర్తించవలసిన వ్యక్తి, మరి వాళ్ళను కర్రెపోక మాదిరి వాడుకొని సర్వీస్ చేసుకుని మరి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాప్రతినిధులు, ప్రజలను కించపరిచినట్లే. రాష్ట్రంలో ముస్లింలు వైఎస్సార్ కుటుంబంతోటే ఉంటారని మైనారిటీ నేతలు చెప్పారు. 34వ రోజు పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ముస్లిం సోదరులు తమ మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనని తెలిపారు. ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును మైనార్టీస్ ఎప్పటికి కూడా మనవరు. అది 4% రిజర్వేషన్స్ అయితేమి, మరియు ఫీజు రియంబర్స్మెంట్ మైనార్టీ విద్యార్థులకు ఈ రోజు ఉన్నత చదువులు చదివేదానికి ఒక మహాశయంతో ఆయన ప్రవేశపెట్టిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. దాంతో ఎన్నో వేల మంది ఈ రోజు ఇంజనీర్లు అయితేమి, డాక్టర్లు అయితేమి, అవన్నీ ఉన్నత చదువులు చదివి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు బాగుపడాయి. ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకుంటారు మైనార్టీలందరూ కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినంత వరకు మైనార్టీస్ అందరూ కూడా నిద్రపోరని మీడియా ముఖం తెలియజేసుకుంటున్నారు. షర్మిల వెంట నడిచే ప్రతి ఒక్కరూ ధర్మయుద్దంలో సైనికులేనని ముస్లిం సోదరులు చెప్పారు.